అవాసా హిల్స్ ప్రాజెక్ట్స్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసేసి టోటల్గా 115 acres హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. చాలా చాలా మంచి డెవలప్మెంట్స్తో మంచి ప్రైస్లో ఇస్తున్నారు అవాసా హిల్స్లో. సో ఆ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్గా మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. వెల్ రండి, ఈ ప్రాజెక్ట్లో మేజర్గా బ్యూటీ ఏంటి అని అంటే ఈ ప్రాజెక్ట్కి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్ ఒకటి వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి 100 feet రోడ్డు. ఈ 100 feet రోడ్డు మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం మనకి ఇబ్రాహీంపట్నం నుంచి బీడిఎల్ పక్కన నుంచి మన వెంచర్ వయా మళ్ళీ ఎగ్జిట్ నెంబర్ 11 వరకు కనెక్ట్ అవుతుంది. సో ఇది ఫ్యూచర్లో హైయెస్ట్ ఫ్లోటింగ్ ఉండే రోడ్ అవుతుంది. మనం ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్కి రావడానికి వాడే రోడ్డుని ఫ్యూచర్లో వాడాల్సిన అవసరం లేకుండా ఈ 100 feet రోడ్ ద్వారానే మనం ఇబ్రాహీంపట్నం వెళ్ళాలన్నా లేదా ఇటు అవుటర్కి వెళ్ళాలన్నా ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్లో కనుక మనము అవుటర్ వెళ్ళాలంటే ఇది వెళ్ళి ఎగ్జిట్ నెంబర్ 11కి కనెక్ట్ అవుతుంది. అది హార్డ్లీ 3.5 kilometers ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇబ్రాహీంపట్నం వెళ్ళాలంటే జస్ట్ 2 kmలో మనం ఇబ్రాహీంపట్నం ఉండొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఈ 100 feet రోడ్డు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ రావడానికి ఇది ఒక మేజర్ కనెక్టివిటీ కూడా అవుతుంది. వెల్, ఇది మనకి అవాసా హిల్స్కి ఇన్వెస్ట్ చేయాలి అని అంటే అసలు ఇక్కడ చుట్టుపక్కల ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది అనడానికి ఏంటి అని అంటే మనం రామదాస్పల్లి ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉన్నాము. మనకి హార్డ్లీ ఒక 1.5 kilometersలో భారత్ డైనమిక్ లిమిటెడ్ బీడిఎల్ ఉంది, దానికి పక్కనే బిఎల్ ఉంది, అలానే ఇంకొంచెం ముందుకెళ్తే సిఆర్పిఎఫ్, ఆక్టోపస్, ఇవన్నీ కూడా హార్డ్లీ మనకి ఒక 1 kilometer నుంచి 5 kilometer రేడియస్లోనే మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో ఉంటుంది. ఇది దాదాపుగా ఒక 1500 acres కూడా ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్కి అలాట్ చేసిన ల్యాండ్. ఒక ఏరియాలో డిఫెన్స్ వాళ్ళు వచ్చి డిఫెన్స్ ల్యాండ్ అలొకేట్ చేసిందంటే సరౌండింగ్లో డెవలప్మెంట్స్ ఎలా వస్తాయి అన్నది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాట్లాడుకునే అన్నీ కూడా మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్న ఒక 1 to 5 kilometers అన్నాం కదా. వీటితో పాటు మనం ఆదిబట్ల అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది టీసీఎస్ నుంచి మన ప్రాజెక్టు నియర్ అబౌట్ ఒక 10 kilometers డిస్టెన్స్లో మనం టీసీఎస్కి ఉంటాము. అట్ ద సేమ్ టైం సేమ్ డిస్టెన్స్లో టాటా ఏరోస్పేస్కి కూడా ఉంటాము. సో మనకి టీసీఎస్ అనేసరికి ఒక 15,000 ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నారు. ఇంకొక 15,000 వరకు ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఇది అనమాట. టాటా ఏరోస్పేస్ కూడా ఆల్రెడీ లైవ్గా ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేస్తుంది. మీరు ఆదిబట్ల సరౌండింగ్స్లో రీసెంట్ అప్డేట్స్ వినింటే ఫాక్స్కాన్ అనేది ఒకటి మేజర్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఒకటి వచ్చింది. దాని పరంగా ల్యాండ్ అలొకేట్ చేయడము, దాని ఓపెనింగ్ అవ్వడం, వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. సో ఈ ఆల్రెడీ లైవ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్స్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇక్కడ జరగబోతుంది. ఆదిబట్ల ఒక మనకి దాదాపుగా ఒక 15 kilometers రేడియస్ వరకు కూడా అన్ని సరౌండింగ్స్ అంతా కూడా మంచి ప్రాజెక్ట్స్, మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేటింగ్ జోన్స్. ఈ ఎంప్లాయ్మెంట్ పరంగా ఏదైతే ఉంటుందో ల్యాండ్స్ అన్నవి అక్కడ మంచి అప్రిసియేషన్స్ వచ్చే ఛాన్సెస్ మనకి నియర్లో ఖచ్చితంగా ఉంటుంది. దీంతో పాటు మనం ఒకసారి ఈ ప్రాజెక్ట్కి మనకు రోడ్ కనెక్టివిటీస్ అవన్నీ చెక్ చేద్దాము. మనకి ఎల్బీ నగర్ నుంచి మన అవాసా హిల్స్కి రావడానికి హార్డ్లీ ½ an hour, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 22 kilometers మనకి ఎల్బీ నగర్ జంక్షన్ నుంచి మన ప్రాజెక్ట్కి ఉంటుంది. అలానే ఇది బొంగళూరు గేట్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసరికి 7 kilometers ఉంటుంది. అంటే అవుటర్ నుంచి సాగర్కి ఒక 2 kilometers, సాగర్ రోడ్ నుంచి మనం రామదాస్పల్లి విలేజ్ రావడానికి ఒక 5 kilometers డిస్టెన్స్. టోటల్లీ అవుటర్ నుంచి 7 kilometers డిస్టెన్స్లో మన ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇట్లా మనకి మీకు ముందు చూపిస్తాను. మనకి ఇబ్రాహీంపట్నం విలేజ్ కూడా వెరీ వెరీ నియర్ బై ఉంటుంది. అంటే సిటీకి ½ an hour డిస్టెన్స్లో వచ్చే ఈ ప్రాజెక్ట్ చాలా నియర్ బై, ప్లస్ మనం ప్రజెంట్ ఇస్తున్న ప్రైస్ కూడా చాలా చాలా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దీంట్లో మనం లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. దాదాపుగా 80% లోన్ కూడా మనం ఇస్తున్నాం. సో ఇంత మంచి అప్రూవ్డ్ లేఅవుట్, ఇంత మంచి కనెక్టివిటీ, ఇంత మంచి ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా చాలా వైజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈరోజు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్కి.
వెల్ మనం ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామనంటే మనం అవాసా హిల్స్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అవాసా హిల్స్, అవాసా సౌత్, అవాసా ప్రైడ్, అవాసా నెస్ట్, ఇప్పుడు మేజర్గా మనకి ప్లాట్స్ అవైలబిలిటీ వచ్చేసరికి అవాసా ప్రైడ్, అవాసా నెస్ట్, అవాసా సౌత్లో ఉన్నాయి. ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే మనం ప్రీవియస్లీ ఇచ్చిన లేఅవుట్లో మనం బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చాము. వెరేస్ మనం కూడా డెవలప్మెంట్స్ ఇంకా అడ్వాన్స్డ్గా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా సిసి రోడ్స్. సో మనం ఈ లేఅవుట్లో మనం మేజర్గా ప్రొవైడ్ చేస్తుంది 100 ఫీట్ రోడ్తో పాటు 40 and 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము. మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మీకు ఇది కూడా ఎలక్ట్రిసిటీ కూడా చూస్తే మీకు ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్, రోడ్స్, పార్క్స్, అవెన్యూ, ప్లాంటేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి లేన్కి ఇలాంటి బోర్డు ఒకటి ప్రొవైడ్ చేసి అసలు ఇది రోడ్ నెంబర్ ఎంత, ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్లాట్ నెంబర్స్ ఉన్నాయి, ప్రతి ప్లాట్లోనూ కూడా మీకు ఆల్రెడీ స్టోనింగ్స్ కూడా చేయబడి ఉన్నాయి. అంటే డెవలప్మెంట్స్ పరంగా నో కాంప్రమైజ్. ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ ఈ సరౌండింగ్ ఏరియాస్తో కంపేర్ చేస్తే వైబీఆర్ అవాసా హిల్స్లో ఈజ్ అ బ్యూటిఫుల్ ప్రైస్. ఈ వైబీఆర్ అవాసా హిల్స్లో ఓపెన్ ప్లాట్స్తో పాటుకు విల్లా ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసింది కంపెనీ. మీకు వెనకాల బోర్డు చూసినట్లయితే ఇక్కడ ఒక మోడల్ విల్లా ఉంది. ఇది 400 స్క్వేర్ యార్డ్స్లో 3000 SFTలో ట్రిప్లెక్స్ విల్లా ఒకటి కన్స్ట్రక్ట్ చేసింది. సో మనం లోపలికి వెళ్ళి ఆ విల్లా గురించి డిస్క్రైబ్ చేద్దాము. కాకపోతే కస్టమర్ కూడా ఈ ప్యాటర్న్లో ఏదన్నా విల్లా కావాలంటే కంపెనీ నుంచి ఏంటి అని అంటే ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో 2000 SFT కన్స్ట్రక్ట్ చేసిస్తుంది జస్ట్ ఫర్ 75 lakhs. సో మనం లోపలికి వెళ్ళి ఈ విల్లా ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎలా ఉంది అన్నది చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇది విల్లా ప్లస్ ఇక్కడ వచ్చేసరికి లాన్. ఈ విల్లా మోడల్ విల్లా వచ్చేసరికి మనం టోటల్లీ 200 స్క్వేర్ యార్డ్స్లో విల్లా కన్స్ట్రక్ట్ చేసాము. 200 స్క్వేర్ యార్డ్స్లో మనం లాన్ లాంటిది డిజైన్ చేసాము. ఇది ఒక మోడల్ విల్లా లాగా పెట్టాము. కావాలంటే మీరు ఇలా అయినా సరే చేసుకోవచ్చు, లేదా కంపెనీ కస్టమైజ్ చేసి మీకు ఇస్తున్న విల్లా ఏంటి అని అంటే 200 స్క్వేర్ యార్డ్స్లో 2000 SFT 75 lakhsకి ఇస్తుంది. మీరు ఇలాంటి విల్లాస్ కానీ లేదా కస్టమైజ్ చేసి ఇచ్చే విల్లాస్ కానీ కావాలనుకున్నా, లేదా అవాసా హిల్స్లో మీరు ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలనుకున్నా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద ఫ్లాష్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ సైట్ విజిట్ చేయగలరు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ SVR రియల్ ఎస్టేట్స్. థ్యాంక్ యూ.